నెల రోజుల కిందట మంత్రి శ్రీధర్ బాబు గారు బండ్లగూడ కార్పొరేషన్కి వచ్చి ఒక కార్యక్రమంలో బండ్లగూడ కార్పొరేషన్ మరియు గండిపేట మండలం సంబంధించిన కాలనీలకి హిమాయత్ సాగర్ చెరువు నుంచి నీళ్లు రాస్తున్నామని చెప్పడం జరిగింది. గత నెల రోజుల నుంచి ఎప్పుడైతే శ్రీధర్ బాబు గారు కార్యక్రమం తీసుకున్నారో అదేందో విచిత్రంగా నీటి ఎదరే కాకుండా హిమాయత్ సాగర్ లో ఏదైతే నీళ్లు కాపుతున్నామని చెప్తున్నారో ఇదో ఇతరా దగ్గరికి రా చూపి ఒకసారి. ఇది శంషాబాదు, గగన్పాడు, సాతంరాయ్ నుంచి వచ్చిన డ్రైనేజ్ నీళ్లు. ఇవన్నీ కూడా హిమాయత్ సాగర్ చెరువులో కలుస్తున్నాయి. హిమాయత్ సాగర్ లో ఏదైతే నీళ్లు తాగుతున్నారో కాలనీ వాసులు మీరందరూ ఈ డ్రైనేజ్ నీళ్లే తాగుతున్నారు. గత నెల రోజుల నుంచి కూడా అక్కడ ఉన్న కాలనీ వాసులందరూ కూడా కంప్లైంట్ జరుగుతుంది. అసలు నీళ్లే వస్తలేవు, మేము ట్యాంకర్లు కొంటున్నాం, వచ్చిన నీళ్ళలో కూడా వాసన వస్తుందండి. ఎందుకంటే ఇదో ఈ డ్రైనేజ్ నీళ్లు కలుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసి ప్రక్షాళన చేస్తామని చెప్తారు, చెరువులను కాపాడుతామని చెప్తారు. రంగనాథ్ గారు మీకు చెరువుల మీద ఉన్న బిల్డింగ్లు లేకపోతే చెరువులో ఉన్న మీద కట్టడాలే కనిపిస్తున్నాయి, కానీ ఇట్లాంటి వాగులు ఇట్లాంటి డ్రైనేజ్ నీళ్లు కలుస్తున్నాయి ఎందుకు కనిపిస్తలేవు రంగనాథ్ గారు మీకు అడుగుతున్నారు. ముఖ్యంగా రంగనాథ్ గారికి, ముఖ్యమంత్రి గారికి చెరువులు ఏవైతే మీరు సంరక్షించాలో లేకపోతే పునర్జీవం పోయాలనేది తర్వాత ప్రణాళిక పెట్టుకోవచ్చు, కానీ బాగున్న చెరువులు హిమాయత్ సాగర్ గండిపేటలను కాపాడాలంటే ఇట్లా మురుక్కాలలో ఆ గండిపేట హిమాయత్ సాగర్లో కలవకుండా చూడాల్సిన అవసరం ఉన్నది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా 111 ఎత్తివేయండి, ఇట్లాంటి డ్రైనేజ్ నీళ్లు హిమాయత్ సాగర్ గండిపేటలో కలవకుండా చూడండి అని ఎప్పటి నుంచో చెప్తున్నా. ఇప్పటికీ ఏం ఆలస్యం కాలేదు. ముఖ్యంగా గండిపేట మండల విషయానికి వస్తే ఇక్కడ ఎప్పుడు ప్రభుత్వానికి డబ్బులు కావాలన్నా గండిపేట మండలంలో భూములు అమ్ముకుంటాం, ప్రభుత్వ ఖజానా నింపుతాం. అదేందో దరిద్రానికి గండిపేట మండలానికి నీళ్లు కావాల్సినప్పుడు ట్యాంకర్లు కొనాల్సిన అవసరం ఉన్నది, ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు. గండిపేట ముఖ్యంగా బండ్లగూడ, నార్సింగ్, మణికొండ మున్సిపాలిటీలో చాలా విపరీతమైన నీటి కరువు వస్తున్నది. ట్యాంకర్లు కొంటున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అధికారులు ఇమీడియట్ గా మేల్కొనాలా, నీటి సమస్య తొందరలో తీర్చాలా, లేకపోతే పెద్ద ఎత్తున మేము ధర్నా కార్యక్రమం తీసుకుంటాం. ఈ చెరువులను కూడా ఈ డ్రైనేజ్ నీళ్లు ఆపి కాపాడాలి. నమస్కారం.